7 బెస్ట్ తెలుగు డబ్ మలయాళం మూవీస్ 2024. మలయాళంలో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. కానీ అన్ని సినిమాలు తెలుగులో రావు. కానీ ఈసారి చాలా సినిమాలు తెలుగులో డబ్ అయినాయి. సో ఈ వీడియోలో నేను ఒక 7 బెస్ట్ తెలుగు డబ్ మలయాళం మూవీస్ మీకు రికమెండ్ చేయబోతున్నా. అండ్ ఈ మూవీస్ అన్ని ప్యూర్లీ నా ఒపీనియన్లో బెస్ట్ అనిపించినవే. సో మంచి మంచి మూవీస్ ఉన్న లిస్ట్లో. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో. నంబర్ 1 సూక్ష్మదర్శిని. రీసెంట్గా వచ్చిన మలయాళం మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తాం సినిమాని. స్టోరీ ఏంటంటే ప్రియా తనకి పక్కింట్లో ఏం జరుగుతుందో లేదా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ చాలా ఎక్కువ. సరిగ్గా అలాంటి టైంలో ఇంటి దగ్గరలో కొత్తగా మాన్యువల్ తన అమ్మతో రెంట్కి వస్తాడు. ఇంకేముంది, ప్రియాకున్న క్యూరియాసిటీ వల్ల రోజు వాళ్ళపైన ఒక లుక్ వేస్తూ ఉంటుంది. సో కొన్ని రోజుల తర్వాత ఈ మాన్యువల్ అనేవాడు ఇంట్లో ఏదో చేస్తున్నాడని డౌట్ వస్తుంది ప్రియాకి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. నాకు తెలిసి మలయాళం థ్రిల్లర్స్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయవు. ఈ సినిమా కూడా అంతే. ఒక సింపుల్ స్టోరీని తీసుకొని స్క్రీన్ ప్లేతో పిచ్చెక్కించేశారు. స్టార్టింగ్ స్టోరీ సెటప్ కొంచెం టైం పడుతుంది. దానివల్ల స్లోగా ఉందన్న ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్గా సినిమా మొత్తం స్లోగానే ఉంటుంది, కానీ స్టార్టింగ్ కాన్సెప్ట్ స్లోగా ఉందన్న ఫీలింగ్ వస్తుంది తప్పిస్తే వన్స్ యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఎక్కడ బోర్ కొట్టదు. అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలి అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా చూస్తాం సినిమాని. మెయిన్గా సినిమాలో రైటింగ్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ట్విస్ట్లు కూడా మామూలు ఉండవు. డెఫినెట్గా మస్ట్ వాచ్ సినిమా ఇది. సినిమా హాట్స్టార్లో ఉంది, చూసేయండి. అండ్ సినిమాలో మసాలా ఏం లేదు. నంబర్ 2 మంజుమల్ బాయ్స్. కొడైకెనాల్లో జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. అండ్ సినిమా కేరళలో కాదు తెలుగులో కూడా మంచి హిట్ అయింది. స్టోరీ ఏంటంటే కేరళ నుంచి ఒక 10 మంది ఫ్రెండ్స్ కొడైకెనాల్ ట్రిప్కి వెళ్తారు. అయితే అందరూ గునా కేవ్ చూడడానికి వెళ్తారు. అక్కడ గ్రూపులో ఒకరైన సుభాష్ అనే వ్యక్తి పెద్ద లోయలో పడిపోతాడు. మరి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఏం చేశారు, సుభాష్ని ఎలా బయటికి తీశారనే సినిమాలో చూడాలి. అసలు స్టోరీ లైన్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అసలు లోయలో పడ్డమంటారా బాబు, ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. కానీ నిజంగా జరిగిన కథ ఇది. సినిమాలో యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ వన్స్ సుభాష్ లోయలో పడ్డాక సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తాం సినిమాని. సినిమాలో విజువల్స్ కూడా చాలా స్కేరీగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ కేవ్ లోపల. కేవ్ లోపల నుంచి సుభాష్ని బయటికి తీసే సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి కూడా. అందువల్ల చాలా ఈజీగా ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో. పర్ఫెక్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. హాట్స్టార్లో ఉంది, చూసేయండి. సినిమాలో మసాలా ఏం లేదు, అందరు చూడొచ్చు. నంబర్ 3 ఆడు జీవితం. మన వరదరాజ మన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఎందుకు డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది సినిమా చూస్తే అర్థమైపోతుంది. స్టోరీ ఏంటంటే నజీబ్ మంచిగా పనిచేసి బాగా డబ్బులు సంపాదించాలని సౌదీ వెళ్తాడు. కానీ అక్కడ మోసపోతాడు. అసలు ఏదో పని కోసం వచ్చిన నజీబ్ని గొర్రెల కాపరిగా పనిలో పెడతారు. అండ్ అది కూడా ఎక్కడో ఎడారిలో. అక్కడ గొర్రెలు తన తప్ప ఎవరు ఉండరు. లైఫ్ చాలా ఘోరంగా తయారవుతుంది. కానీ ఒకరోజు సడన్గా అక్కడ నుంచి నజీబ్ తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. మరి ఎలా తప్పించుకున్నాడనే సినిమాలో చూడాలి. మోస్ట్ ఆఫ్ ది సినిమా మొత్తం ఎడారిలోనే ఉంటుంది. లిటరల్గా ఆ ప్లేస్లో మనం ఉన్నట్టు ఫీల్ అవుతాం. అంత రియలిస్టిక్గా న్యాచురల్గా ఉంటాయి సీన్స్ అన్ని. అండ్ మెయిన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ సినిమా అయితే డెడ్ స్లోగా ఉంటుంది. కానీ నజీబ్ క్యారెక్టర్కి మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. అందువల్ల సినిమా ఎక్కడా బోర్ అయితే కొట్టదు. నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. అండ్ సినిమాలో అక్కడక్కడ రొమాన్స్ ఉంది. సో ఫ్యామిలీతో అవి కొంచెం స్కిప్ చేస్తే బెటర్. నంబర్ 4 బ్రహ్మయుగం. మమ్ముట్టి గారు ఒక డిఫరెంట్ రోల్లో కనిపించిన డిఫరెంట్ సినిమా ఇది. మొత్తం బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది సినిమా. స్టోరీ ఏంటంటే దేవన్ ఒక జానపద సింగర్. ఒకరోజు డీప్ ఫారెస్ట్లో ఉన్న పాడుబడి ఇంటికి వెళ్తాడు. అక్కడ కోడుమన్ ఉంటాడు. కోడుమన్ దేవన్కి షెల్టర్ ఇస్తాడు. కానీ దేవన్ ఇంట్లోకి వెళ్ళాక స్లోగా కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. దీంతో అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అస్సలు వెళ్ళాడు. ఎందుకు అనే సినిమాలో చూడాలి. ఈ సినిమాలో ఎవ్రీ ఆస్పెక్ట్ చాలా కొత్తగా ఉంటుంది. మొత్తం బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ కానీ అండ్ మెయిన్గా సౌండ్తో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే సినిమా అనేది చాలా స్లోగా ఉంటుంది. కానీ సినిమాలో ఉన్న టెక్నికల్ బ్రిలియన్స్ కోసమైనా డెఫినెట్గా చూడొచ్చు. రీసెంట్గానే ఇంటర్నెట్లో చూసా, ఏకంగా లండన్ ఫిలిం స్కూల్లో ఈ సినిమాని రిఫరెన్స్ లాగా తీసుకుని క్లాసెస్ చెప్తున్నారంట. చాలా గ్రేట్ కదా. సినిమాలో మసాలా ఏం లేదు. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. సోనీ లివ్లో ఉంది. నంబర్ 5 ప్రేమలు. స్టార్ హీరోస్ ఎవరు లేకున్నా, పెద్దగా నోన్ ఫేసెస్ ఎవరు లేకున్నా కూడా తెలుగులో కూడా మంచి హిట్ అయింది. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే అందరూ కనెక్ట్ అయ్యే స్టోరీ. స్టోరీ ఏంటంటే బీటెక్ అయ్యాక గేట్ కోచింగ్ కోసం సచిన్ హైదరాబాద్ వస్తాడు. అక్కడే ఐటీ జాబ్ చేసే రీను పరిచయం అవుతుంది. సో సచిన్ రీనుని లవ్ చేస్తాడు. మరి తనకు ఆ లవ్ని చెప్పాడా లేదనే సినిమాలో చూడాలి. స్టోరీ లైన్ ఎంత ఓల్డ్గా ఉంది కదా. కానీ మలయాళం సినిమా అయ్యుండి మొత్తం హైదరాబాద్లో సెట్ అయి ఉంటుంది స్టోరీ మొత్తం. సింపుల్ స్టోరీనే, కానీ చాలా రియలిస్టిక్గా మంచి సిచ్యువేషనల్ కామెడీతో చాలా నీట్గా తీశారు. సినిమా అయితే ఎక్కడా బోర్ కొట్టదు. పెద్ద కాన్ఫ్లిక్ట్ కానీ ఎమోషన్స్ కానీ అంతెందుకు, ఈవెన్ లవ్ సీన్స్ కానీ మరీ గ్రేట్గా ఏముండవు. బట్ స్టిల్ సీన్స్ అన్నీ చాలా లైవ్లీగా ఉంటాయి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే సినిమా కనెక్ట్ అయిపోతాం. సినిమా డెఫినెట్గా చూడండి, అస్సలు రిగ్రెట్ అవ్వరు. అండ్ సినిమాలో మసాలా ఏం లేదు, అందరూ చూడొచ్చు. ఆహాలో ఉంది, చూసేయండి. నంబర్ 6 తలవన్. ఆసిఫ్ అలీ అండ్ బిజు మీనన్ లీడ్స్లో చేసిన థ్రిల్లర్ సినిమా ఇది.
స్టోరీ ఏంటంటే సిఐ జయశంకర్ పనిచేస్తున్న పిఎస్కి ఎస్ఐ వాసుదేవన్ వస్తాడు. కానీ వాసుదేవన్ అండ్ జయశంకర్కి ఒక కేసు విషయంలో గొడవ అవుతుంది. బ్యాడ్ లక్ ఏంటంటే ఇద్దరికి ఈగో చాలా ఎక్కువ. దానివల్ల గొడవ ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. కట్ చేసి ఒక మర్డర్ కేసులో సిఐ జయశంకర్ని అరెస్ట్ చేస్తారు. అండ్ ఆ కేసుని ఎస్ఐ వాసుదేవన్ టేకప్ చేస్తాడు. అసలు జయశంకర్ని ఎందుకు అరెస్ట్ చేశారు, తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. యాక్చువల్గా హూ డన్ ఇట్ సినిమాలో సస్పెన్స్ని హోల్డ్ చేస్తూ స్టోరీ నరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. స్టార్టింగ్ స్టోరీ సెటప్కి, వరల్డ్ బిల్డింగ్కి కొంచెం టైం పడుతుంది. కానీ వన్స్ సిఐ జయశంకర్ అరెస్ట్ అయ్యాక మస్తు ఉంటుంది సినిమా. అసలు మర్డర్ ఎవరు చేశారనే క్యూరియాసిటీతో చూస్తాం సినిమాని. స్టోరీ ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది తప్ప మంచి ఎంగేజింగ్ ఉంటుంది సినిమా అయితే. సినిమాలో మసాలా ఏం లేదు, అందరూ చూడొచ్చు. సినిమా సోనీ లీవ్లో ఉంది, చూసేయండి. నంబర్ 7 గోలం. నాకు తెలిసి సినిమా గురించి చాలామందికి తెలియకపోవచ్చు. వన్ ఆఫ్ ది వెల్ రిటర్న్ డ్రామా థ్రిల్లర్ ఇది. స్టోరీ ఏంటంటే ఐసాక్ జాన్ ఒక చిన్న కంపెనీకి ఎండి. కానీ ఒకరోజు వాష్రూమ్ కని వెళ్ళి ఎంతసేపైనా రాడు. దీంతో ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఎలాగోలా డోర్ ఓపెన్ చేస్తారు. చూస్తే అక్కడ తను చనిపోయి ఉంటాడు. వాష్రూమ్లో తను తప్ప ఎవరు లేరు. మరి ఎలా చనిపోయాడు? చనిపోయాడా లేక చంపేశారా? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. సినిమా స్టార్టింగ్లో ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఆ తర్వాత స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుతుంది. మైండ్ బ్లాక్ అవుతుంది అంతే. సినిమా చూస్తున్నంతసేపు మన మైండ్లో ఒకటే గెలుకుతూ ఉంటుంది, అసలు ఎలా చనిపోయాడురా బాబు అని. కానీ ఈ సినిమాకున్న బ్యూటీ ఏంటంటే ఎవరు చేశారనేది తెలిసిపోతుంది కాసేపు అయ్యాక. కానీ ఎలా చేశారనేది మెంటల్ ఎక్కించే విషయం. అసలు వాళ్ళు వేసే ప్లాన్కే మైండ్ మొత్తం పోతుంది. అంత పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేస్తారా బాబు అనిపిస్తుంది. మీరు కనుక ఈ సినిమా చూస్తే డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు. సినిమాలో మసాలా ఏం లేదు, ప్రైమ్లో ఉంది, చూసేయండి. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఈ 7 మూవీస్ బెస్ట్ అనిపించాయి. ఇవి కాకుండా మీకు ఏమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.